ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి సాధారణంగా బయట ఫలూదా అయితే గనక మనకి సేమియాలు ఇవన్నీ వేస్తూ ఉంటారు. అవి మైదాతో తయారు చేస్తారు కాబట్టి ఆరోగ్యానికి హానికరం అని చెప్తాం. మరి మ్యాంగో ఫలూదాలో మీరు ఏమేసి తయారు చేస్తారు డాక్టర్ గారు? మరి ఈ సీజన్ లో మామిడి పళ్ళ రసం బాగా దొరుకుతుంది కాబట్టి అలాంటి మంచి మామిడి పళ్ళను రసంగా తీసి దాంట్లో మన పద్ధతిలో తేనె వేసి ఈ సమ్మర్ కి మంచిగా కూలింగ్ ఏజెంట్ గా ఉపయోగపడే సబ్జా గింజల్ని ఎక్కువ మొత్తంలో వేసి ఆనగలిగించే పంచదార ఐస్ వేయకుండా ఇతర రకాలైన ఫ్లేవర్స్ పాలు పౌడర్స్ ఏమి కలపకుండా హెల్దీ ఫలూదా ఎలా తయారు చేయాలో మ్యాంగోతో ఇప్పుడు చూద్దాం. మ్యాంగో ఫలూదా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మామిడి పండ్లు 2, కొబ్బరి పాలు 1/2 కప్పు, తేనె 1/4 కప్పు, సగ్గుబియ్యం 2 టేబుల్ స్పూన్లు, గులాబీ రేకులు 2 టేబుల్ స్పూన్లు, సబ్జా విత్తనాలు 1 టేబుల్ స్పూన్. ముందుగా తయారు చేసే విధానం చూద్దాం. ఓ మిక్సీ జార్ తీసుకుని అందులో గులాబీ రేకులు, తేనె వేసేసి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత దీనంతటిని ఫిల్టర్ చేసేసి రసంగా తీసుకుని పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు మామిడి పండు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకుని ఆ తర్వాత మామిడి పండు ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ లా చేసేసి పక్కన పెట్టుకుంటాం. ఏ పోషకాలు పోకుండా మంచి ఫ్లేవర్ రావడానికి, యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉండటానికి వేడి చేయకుండా చేసుకునే ఫలూదా అలా మ్యాంగో పేస్ట్ కూడా పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ తీసుకుని అందులో ముందుగా గులాబీ రసాన్ని, ఆ తర్వాత నానబెట్టిన సగ్గు బియ్యాన్ని, అలాగే మామిడి పండు పేస్ట్ చేసుకున్న దాన్ని, ఆ తర్వాత మళ్ళీ సబ్జా గింజలు ఇట్లా వేసేస్తాం అనమాట. దానిపైన సగ్గు బియ్యం, తేనె, ఆ తర్వాత కొద్ది కొబ్బరి పాలు, పైన బాదం స్లైసెస్ ని చిన్న చిన్న మామిడికాయ ముక్కలతో కూడా గార్నిషింగ్ చేసేస్తాం. యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉండి పోషకాలు పోనే మ్యాంగో ఫలూదా తయారైంది. చాలా మంది సమ్మర్ కి ఇట్లా మ్యాంగో ఐటమ్స్ అన్నిటిని తయారు చేసుకుని నేను మ్యాంగో వల్ల వెయిట్ పెరిగానని దాని మీద తోసేస్తూ ఉంటారు. కానీ ఆ మ్యాంగో జ్యూస్ కి కాంబినేషన్ మీరు వేసిన పంచదార, అందులో వేసిన మిల్క్, అందులో కలిపిన పౌడర్స్, అందులో కలిపిన ఇంకా కొన్ని రకాల టేస్ట్ కి వాడే కొన్ని ఐటమ్స్, ఇవన్నీ మ్యాంగో జ్యూస్ కంటే హై క్యాలరీవి. 100 గ్రాముల మ్యాంగో జ్యూస్ తీసుకుంటే 74 కిలో క్యాలరీ శక్తి. ఎందుకంటే 100 గ్రాముల మ్యాంగో ముక్కలు అంతే, మ్యాంగో జ్యూస్ అయిన అంతే కదా, అదే గ్రైండ్ చేస్తున్నాం జ్యూస్ అంటే. మరి 100 గ్రాముల పంచదార 400 శక్తి, మరి 100 గ్రాముల మిల్క్ 90-100 క్యాలరీస్ చక్కగా పోస్తాయి. మరి అందులో క్రీమ్ ఉంటే ఇంకెక్కువ అవుతాయి. చూడండి, ఇది 74, పేరు చెప్పేది మ్యాంగో, ఇవన్నీ యాడ్ చేసే చూడండి ఎట్లా అయిపోతాయో. అందుకని మన వెయిట్ పెరిగేది ఈ యాడింగ్స్ వల్ల. అందుకని ఇట్లా మంచిగా తేనెతోనూ హాని లేని కాంబినేషన్ లో మీరు తయారు చేసి తాగినప్పుడు ఎవ్వరికీ వెయిట్ పెరగటం కానీ, ఏ రకమైన సమస్యలు కొత్త రావటం కానీ జరగదు. ఆరోగ్య సంరక్షణకు, ఇమ్యూనిటీ బూస్టింగ్ కి, చలవ చేయడానికి ఇలాంటి ఆరోగ్యకరమైన ఫలూదా ట్రై చేసి చూడండి. చూసారు కదా, మరి మ్యాంగో ఫలూదా తయారు చేసుకునే విధానం ఏంటో. నేను ఇందాక చెప్పినట్టుగా మ్యాంగో ఫ్రూట్స్ తిని బోర్ కొట్టిన వాళ్ళు మ్యాంగో ఐస్ క్రీమ్ అని, మ్యాంగో జ్యూస్ అని కాకుండా ఇలా మ్యాంగో ఫలూదా తయారు చేసుకుంటే దీంట్లో ఉన్న సబ్జా గింజల వల్ల శరీరానికి బాగా చలవ చేస్తుంది. డాక్టర్ గారు, మరి బాలింతల శరీరం నేను చెప్పినట్టుగా అప్పటిదాకా బిడ్డను మోసి ఒకటి, తర్వాత డెలివరీ టైంలో బాగా నొప్పులకు కూడా గురవుతూ ఉంటుంది, అది ఏ రకమైన డెలివరీ అయినా కూడా. మరి ఈ డెలివరీ నొప్పుల నుంచి, అలాగే అప్పటి వరకు శరీరానికి ఉన్న నొప్పులన్నీ కూడా తగ్గాలంటే వ్యాయామాలు చేయలేని పరిస్థితిలో ఉంటారు చాలా మంది. కొన్ని సింపుల్ గా స్ట్రెచెస్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఆ స్ట్రెచెస్ ఏంటో ఇప్పుడు చూపిద్దామా? వాళ్ళకి బాడీ అంతా నొప్పులు లేకుండా టైట్ గా పట్టింది ఫ్రీ అవటమే కాకుండా పొత్తి కడుపు లూజ్ అయింది టైట్ గా చేయడానికి ఉపయోగపడే కొన్ని స్పెషల్ వ్యాయామాలు. ఉత్తాన పాదాసంలో కాళ్ళు పైకి కొంతవరకు లేపుతాం, కానీ ఇట్లా పూర్తిగా 90 డిగ్రీస్ లేపి మళ్ళా కిందకి తీసుకొచ్చి మళ్ళా లేపుతూ చేసే వ్యాయామం బాలింతలకి బెస్ట్ వ్యాయామం. అట్లాగే దీనితో పాటు ఇంకా మరి 2 వ్యాయామాలు చూడండి. బాలింతలకి పొత్తి కడుపు బాగా తగ్గటానికి, సాగిన బొజ్జ భాగం అంతా బెగవటానికి ఉపయోగపడే 3 ఎక్సర్సైజులు చూడబోతున్నాం. ముందుగా ఉత్తాన పాదాసన ఎక్సర్సైజ్. వెళ్ళకిలా పడుకోవాలి, చేతులు 2 తొడల కింద భాగంలో అట్లా పెట్టేసుకుని కాళ్ళను పైకి లేపేసి ఒక కాలు పైకి ఒక కాలు కిందకి ఆల్టర్నేటివ్ లెగ్ మూవ్మెంట్ అట్లా చేస్తాం. ఇప్పుడు చూడండి, కత్తెరిని కదిపినట్టుగా కాళ్ళ మూవ్మెంట్ అట్లా ఉంటుంది కదా. ఇలా కంటిన్యూస్ గా ఎంతసేపు మన శరీరం చేయడానికి సహకరిస్తే అంతసేపు చేయగలిగితే బాలింతలకి చాలా మంచి వ్యాయామం. సిజేరియన్ ఆపరేషన్ అయిన వారైతే 4 నెలలు 5 నెలలు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత చేయొచ్చు. నార్మల్ డెలివరీ అయిన వారైతే 15-20 రోజుల తర్వాత నుంచి పొట్ట తగ్గడానికి ఇది మొదలు పెట్టొచ్చు. ఇక రెండవది, ఇందాటి వల్ల వెళ్ళకిలా పడుకుని చేతులు అట్లా ఆనిచ్చేసి 2 కాళ్ళను పైకి లేపటం. 90 డిగ్రీస్ తో కాళ్ళను తీసుకొస్తాం, మళ్ళీ నేల కానిస్తాం, మళ్ళీ లేపుతాం,
మళ్ళీ నేల వరకు కంటిన్యూస్గా 2 కాళ్ళను కలిపి ఇలా చేయటం ద్వారా ఉత్తానపాదాసన ఎక్సర్సైజ్ పొత్తి కడుపు తగ్గటానికి ది బెస్ట్ వ్యాయామం బాలింతలకి. దీన్ని కూడా 10-15 రౌండ్స్ అట్లా చేయగలిగితే మంచిది. నిదానంగా రోజుకు 1 రౌండ్ పెంచుకుంటూ వెళ్ళగలిగితే ఇంకా రిజల్ట్ పొట్ట భాగంలో బాగా వస్తుంది. ఇక చివరిగా ఇందాటి వల్ల చేతులు కూడా అట్లా పెట్టేసి వెళ్ళకిలా పడుకున్న తర్వాత 2 కాళ్ళను కలిపి లేపి మోకాళ్ళ దగ్గర 2 కాళ్ళని మడిచేసి 2 కాళ్ళ మళ్ళీ స్ట్రైట్ గా చాపి నేలకు తీసుకురావాలి. మళ్ళీ స్ట్రైట్ గా పైకి లేపి మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి రొమ్ము దగ్గరికి వెళ్తాయి. మళ్ళా స్ట్రైట్ గా చేసి ఆపేయాలి. ఏం లేదు, కాళ్ళని 90 డిగ్రీస్ లేపిన తర్వాత మోకాళ్ళు బెండ్ చేస్తాం. మళ్ళీ స్ట్రైట్ గా చాపేసి కింద కానిచ్చాలి. ఈ రకంగా కాళ్ళను చాపుతూ కాళ్ళను ముడుస్తూ ఉత్తానపాదాసన ఎక్సర్సైజ్ లాగా చేయగలిగితే పొత్తి కడుపు తగ్గటానికి బాలింతలకు ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి 3 వ్యాయామాలని రోజుకొక్కసారన్నా మంచం మీద పడుకుని బాలింత చేయగలిగితే మంచిది. యోగా మ్యాట్ వేసుకోవాలి, ఒక టైం పెట్టుకుని అంటే వీళ్ళకి బద్దకిస్తారు. అందుకని పక్కనే బిడ్డ పాలు దాగి నిద్రపోయినప్పుడు మీరు ఆ పక్కనే మంచం మీదే ఇలాంటివి కాస్త ఒక 3-4 చేస్తే చాలు మంచి ఫలితాన్ని మీరు పొందవచ్చు. సున్ని పిండి కానీ సబ్బులు కానీ ఇంకా ఏమీ ఉపయోగించకుండా కూడా చర్మాన్ని జనాలు శుద్ధి చేసుకున్నారు కదమ్మా. అదే గుడ్డ పెట్టి ఒళ్ళు రుద్దుకుని క్లీన్ చేసుకునేవారు. అంటే ఇట్లా రుద్దటం ద్వారా నీళ్ళకి పైన వచ్చిన డెడ్ సెల్ లేయర్లు కానీ బ్యాక్టీరియాలు కానీ దుమ్ము ధూళి శుభ్రంగా వెళ్ళిపోతుంది. కొంచెం రుద్దుకుంటే చాలా అంతే. ఎందుకంటే చెమటలు పట్టినప్పుడు ఏమవుతుందంటే చర్మం దాన్ని విసర్జించే క్రమంలో లోపలికే వెళ్ళనివ్వదు, నెట్టేస్తూ ఉంటుంది. అందుకని లోపల ఉన్నవన్నీ బయటకు వస్తుంటాయి. బయట నుంచి లోపలికి వెళ్ళటం కోసం ఏమి ఉండదు ఇక్కడ అట్లా. అందుకని బయట దుమ్ము ధూళి పేరుకున్నదంతా శుభ్రంగా స్నానం 2 పూటలా చేస్తే శుభ్రంగా క్లీన్ అవుతుంది. అవసరమా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోవటం కూడా బాగుంటుంది. మరి ఈ మధ్య కాలంలో వస్తున్న కెమికల్ సోప్స్ అన్ని కూడా డాక్టర్ గారు రకరకాల ఫ్లేవర్స్ లో వస్తూ ఉంటాయి. వాటితో స్నానం చేసినప్పుడు బాగా రిఫ్రెషింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. మీరేమో అసలు కెమికల్ సోప్స్ వాడకూడదు అని చెప్తున్నారు. అవును, అసలు ఈ సోప్స్ ఎందుకు వద్దంటున్నారో చెప్తారా? ఈ సోపు అట్టా రుద్దుకుని ఇట్లా అంటామో లేదో నురుగు వచ్చేస్తుంది, మురికిపోదో నురుగు వస్తుంది. నురుగు వచ్చే ఫోమింగ్ ఏజెంట్స్ కొన్ని కలుపుతారు, ఫ్లేవర్ కోసం కొన్ని కలుపుతారు. ఈ సబ్బులో కలిపిన కెమికల్స్ అన్ని విడిపోకుండా దేనికి దానికి అట్లా ఉండటం కోసం కొన్ని కలుపుతారు, బైండింగ్ ఏజెంట్స్ కలుపుతారు. సబ్బు నిలవ ఉండటం కోసం కొన్ని ప్రిజర్వేటివ్స్. మరి సబ్బు పెట్టి స్నానం చేసాక డ్రైనెస్ పోవడానికి కొన్ని కెమికల్స్ తో కూడిన జిగురునిచ్చేవి కలుపుతుంటారు. మరి ఇలాంటి కెమికల్స్ వల్ల హాని ఉంటుంది కాబట్టి అలాంటి వాటిని మానితే చర్మ సౌందర్యం ఇంకా బాగుంటుంది. ఏ కాలానికి ఏ పరిస్థితులకి చర్మం ఎలా మారాలో అలా మారుతుంది ఒరిజినల్ గా ఉంటే. ఈ నేచర్ ని పాడు చేసామనుకోండి తట్టుకోలేదు. మరి డాక్టర్ గారు వీటికి బదులుగా హోమ్ మేడ్ సోప్స్ అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది కదా, అన్ని అట్లాంటి ఉన్నాయమ్మా. మరి ఆ హోమ్ మేడ్ సోప్స్ చేసుకునే విధానం ఒకసారి ప్రేక్షకులకు చెప్తే గనక ఈ కెమికల్ సోప్స్ వాడకం గురించి విన్న తర్వాత మారాలనుకున్న వాళ్ళు మారే అవకాశం ఉంటుంది. సోప్ బేసులు మార్కెట్ లో దొరుకుతుంటాయమ్మా. 5-6 రకాల బేసులు అమ్ముతుంటారు, వాటిని మనం కొనుక్కోవచ్చు. ఒకటి మేకపాలతో చేసే సోప్ బేసులు అమ్ముతుంటారు. స్కిన్ స్మూత్ గా ఉండటానికి, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి కాస్త తగ్గడానికి ఈ బేస్ తో సోప్ చేసుకోవడం మంచిది. రెండోది గ్లిజరిన్ సోప్ బేసులు అమ్ముతుంటారు. స్కిన్ డ్రైనెస్ రాకుండా సాఫ్ట్ గా ఉండటానికి, చలికాలం కూడా తెల్లగా పొట్టు రాలకుండా ఉండటానికి కోసం ఈ బేస్ వాడుకోవచ్చు. ఓట్స్ పాలల్లో వేసి తాగుతాం మనందరం తెలుసు. ఓట్స్ ని మెత్తగా పౌడర్ చేసి దీంతో సోప్ బేస్ చేసి అమ్ముతుంటారు. అలాంటి బేస్ తో సోప్ చేసి కనుక మనం ఇంట్లో రుద్దుకున్నామంటే చర్మం పైన ఉండే మృత కణాల పొరలో 2-3 శుభ్రంగా లేచి వచ్చేస్తాయి. అలాగే న్యాచురోపతి ఫాలోవర్స్ కి హనీ సోప్ బేస్ కూడా మార్కెట్ లో అమ్ముతుంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.